షాపింగ్ భలే చేసాం వాణి. సారీస్ కూడా బాగా వచ్చినాయి. అన్ని బాగున్నాయి. కూర్చో చూద్దాం అసలు ఎలా ఉన్నాయో. అవును, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మనం ఇద్దరం షాపింగ్ చేసిన విషయం ఎవరికి చెప్పమా? ఓకే, నేను ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను తెలుసా. సరే గాని నువ్వు కూడా ఎవరికి చెప్ప. ఏం మాట్లాడుతున్నావు? నా మాట పెదవి దాటదు తెలుసా. స్ట్రాంగ్ గా కాఫీ పెట్టుకుని వస్తా, షాపింగ్ చేసి అలసిపోయాం. హలో, చెప్పు. ఏం వాణి షాపింగ్ కి వెళ్ళారంట? నీకెలా తెలుసు? ఏమో చెప్పింది. వెళ్ళాం. కాఫీ తీసుకో. బాగున్నాయి కదా చీరలు. సారీ ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎవరికి చెప్పావేంటి? ఈ లోపలనే ఫోన్లు వస్తున్నాయి చూసావు కదా. అది ఫోన్ చేశారు, మాటల్లో చెప్పేశారు. ఈ చెవులో నుంచి విని ఈ చెవులో వదిలేస్తానన్నా ఈ లోపే ఫోన్ చేసేసారు. సరే ఈసారి వెళ్ళినప్పుడు పిలుస్తాలి. మరి నీ మాట పెదవెలా దాటింది? అయ్యో హేమా, బై మిస్టేక్ చెప్పేసా హేమా, మనం షాపింగ్ కి వెళ్ళామని. మాట పెదవి దాటదన్నావుగా, మన నోట్లో మాటలు దాగవు. ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా చెప్పొద్దన్న విషయమే తొందరగా అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. అంతే కదా, నోట్లో మాటలు దాగవు అన్నది ఊరికే అన్నారా పెద్దలు.